ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో పాలన ఎలా సాగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మాచర్లలో బొండా ఉమా, బుద్ధ వెంకన్నలపై దాడులతో ప్రారంభమైన వ్యవస్థలు, మానవ సంబంధాల విధ్వంసం చంద్రబాబును జైలుకు పంపడం వరకు ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపిన సాక్షిగా కొనసాగింది. మరిప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ఏం చేయబోతోంది? కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుందా, లేకపోతే తమ ప్రభుత్వంలో కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలకు తావే లేదంటున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ సున్నితమైన అంశాలకు ఎటువంటి ముగింపును ఇవ్వనున్నారు? ఈ 5 ఏళ్లు టీడీపీ, జనసేన శ్రేణులపై అక్రమ దాడులు, దౌర్జన్యాలు చేసిన వారిపై ఎటువంటి చర్యలను తీసుకోబోతున్నారు? ఏపీలో జగన్ హయాంలో కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేల్చేవారు. చాలా దారుణంగా వారి భాష ఉండేది. ఇంకోవైపు ప్రతిపక్షాలపై జరిగిన దాడులకు లెక్కే లేదు. ఎంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు జైలుకు వెళ్లారు? ఎంతమంది టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి అంటే హబో చాలా మంది జైలుకు వెళ్లారు, చాలా మందిపై కేసులు నమోదయ్యాయని చెప్పొచ్చు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే పోలీస్ కేసులు, నిలదీస్తే భౌతిక దాడులు, ఎదురు తిరిగితే అంతమొందించేందుకు యత్నాలు. ఇది ఏపీలో జగన్ హయాంలో పరిస్థితులు. ప్రశ్నించే విపక్ష నాయకులను పట్టుబట్టి జైలుకు పంపించారు. విపక్షంలో ఉన్న కీలక నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడ్డారు. వందలాది కేసులు పెట్టారు. నేరుగా టీడీపీ కార్యాలయంపైనే దాడి చేశారు. జనసేన శ్రేణులను ఇబ్బంది పెట్టారు. విపక్ష నేతల పర్యటనలను అడ్డుకున్నారు. ఒక్కటేమిటి, చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరిప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీపై కక్ష సాధింపు ఉంటుందా అని అందరిలోనూ ఉన్న అనుమానాలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. గత ప్రభుత్వంలా కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు చేపట్టదని, అయితే గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ పెద్దలకు ఇండైరెక్ట్గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడిన నేతల పట్ల సానుభూతితో వ్యవహరిస్తే వాటిని భవిష్యత్తులోనూ కొనసాగించే ప్రమాదముందన్న చంద్రబాబు అలాంటి నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమన్నారు. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేయడంతో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ పెద్దలు త్వరలోనే చిక్కులు ఎదుర్కోక తప్పదని పరోక్షంగా స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. తాము ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగబోమని, చట్టపరంగానే దోషులను శిక్షిస్తామని చంద్రబాబు తెలిపారు. ఏపీలో 5 ఏళ్లుగా కొనసాగిన విధ్వంస, కక్ష సాధింపు రాజకీయాలను ప్రక్షాళన చేసి ప్రజాస్వామిక పాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై లెక్కలేనన్ని దాడులతో పాటు అక్రమ కేసులను నమోదు చేసి వేధించారని, అయినా వాటన్నింటినీ ఎదుర్కొంటూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు. కక్ష తీర్చుకోవాలి అని గాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక అంతకు ముందు పవన్ కళ్యాణ్ కూడా తమది కక్ష సాధించే ప్రభుత్వం కాదని చెప్పిన సంగతి తెలిసిందే. కూటమి విజయం సాధించిన సందర్భంలోనే పవన్ స్పష్టమైన సంకేతాలు పంపారు. ఈ విజయంతో భవిష్యత్తులో వైసీపీని ఇబ్బంది పెట్టబోమని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడతామని హామీ ఇచ్చారు. అధికార వ్యవస్థలో రాజకీయ ప్రమేయం తక్కువ ఉండేలా చూస్తామన్నారు. గెలుపు తనకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదన్నారు. ఇల్లలకగానే పండుగ కాదన్నారు. చాలా బాధ్యతలున్నాయని తెలిపారు పవన్. వైసీపీ, వైఎస్ జగన్ గారు గాని వారు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. జనసేన నాయకులు గాని గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కక్ష సాధింపు సమయాలు కాదు.
5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకుని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం ఏదేమైనా చంద్రబాబు పవన్ మాత్రం తమ లక్ష్యమంతా రాష్ట్ర అభివృద్ధి మాత్రమే అని కక్ష సాధింపు కాదని స్పష్టం చేశారు. అయితే తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించడం ఖాయమని చంద్రబాబు తేల్చి చెప్పడంతో వైసీపీలో చాలా మందికి భయం మొదలైనట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఎవరెవరు తప్పులు చేశారు, వారిని చట్ట ప్రకారం ఏ విధంగా శిక్షించబోతున్నారు అన్నది తేలాల్సి ఉంది.